తీసి పెట్టుకుంటే రేపు పొద్దున్న దూరంలో అయ్యేటప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ రేపు పొద్దున ఇది కూడా దూరం అయిపోయినప్పుడు అరే అప్పుడు చెప్పినప్పుడు నేను ఔటర్ రింగ్ రోడ్ కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ కానీ లోపల తీసుకొని ఉంటే ఈ రోజు నేను మంచి అప్రిసియేషన్ పొందేవాడిని అని బాధపడే లిస్ట్లో మీరు ఉండొద్దు. సో మీరు తీసుకునే ల్యాండ్ దూరం దగ్గర అని కాదండి, మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే దగ్గర అక్కడ ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎంప్లాయ్మెంట్స్ ఉన్నదా, లేకపోతే ఇండస్ట్రీస్ ఉన్నాయా, ట్రాన్స్పోర్టేషన్ ఉందా, అది చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇంటి దగ్గర నుంచి కిలోమీటర్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయొద్దు. మీ వెంచర్ దగ్గర నుంచి కనెక్టివిటీస్కి కిలోమీటర్స్ క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. షాద్నూర్ నంబర్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది సెలబ్రిటీస్ వాళ్ళంతా ఎందుకు తీసుకున్నారు? దే నో రాబోయే రోజులలో షాద్నర్ ఇస్ హాట్ కేక్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎకరాలలో తీసి పెట్టుకున్నారు. మనం ఎకరాలు కొనే రేంజ్లో లేము, మనం గజాలలో కొనే రేంజ్లో ఉన్నాం. ఇప్పుడు గజాలలో కొనే రేంజ్లో కూడా తీసి పెట్టుకోకపోతే రేపు పొద్దున ఇప్పుడు ముంబైలో ఢిల్లీలో ఎస్ఎఫ్టీ వైజ్ కొంటారు. సో ఆ లిస్ట్లో మీరు కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఉన్న బడ్జెట్లో కొంచెం దూరమైనా పర్లేదు, అక్కడ మంచి ఏరియా, క్లియర్ టైటిల్, లీగాలిటీ ఉన్న వెంచర్స్లలో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మీకు విత్ ఇన్ 3 to 4 years 5 yearsలోనే బెస్ట్ రిటర్న్ అని తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.